నమస్తే ఫ్రెండ్స్. రవితేజ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి. లేట్ అయినా కానీ ఒక బెస్ట్ స్టోరీ సెలెక్ట్ చేసుకొని, బెస్ట్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని మూవీ తీయండి. ఎందుకంటే గతంలో రవితేజ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయి, విక్రమార్కుడు కానీ, భద్ర కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, కృష్ణ మూవీ కానీ, లేటెస్ట్గా వచ్చిన క్రాక్ మూవీ కానీ, ఇలాంటి సినిమాలు చూసిన రవితేజను ఈ మూవీ చూసిన తర్వాత స్టోరీలో ఇంత వీక్ అయిపోయిందా? ఈ స్టోరీ పాయింట్ చూస్తుంటే 90స్లో కానీ లేటెస్ట్గా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ కూడా ఎంత డిజాస్టర్ అయింది తెలుసు కదా. ఒక భార్య ఉన్నాగా, భార్య భర్తలు ఇద్దరు ఒకే ఆఫీస్లో వేస్తుంటే ఇంకో అమ్మాయితో ఎఫెక్షన్ ఉండి మధ్యలో సతమతం అవుతున్న హీరో ఫైనల్గా భార్య దగ్గరికే చేరిపోవడం అన్నది శ్రీకాంత్ మూవీస్ కూడా. ఎప్పుడు మనం ఆహ్వాన మూవీ చూసాం, ఎన్నో మూవీస్ చూసాం. ఎంత రొటీన్ స్టోరీ అండి. డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఇలాంటి స్టోరీని తీసుకున్నప్పుడు ఓల్డ్ స్టోరీ అయినా కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఉండాలి, బెస్ట్ కామెడీ ఉండాలి, రైటింగ్ పవర్ అనేది చాలా ముఖ్యం. లేటెస్ట్గా చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చింది. అదే స్టోరీ పాయింట్ రొటీనే, కానీ అనిల్ రావుపూడి ఈ జనరేషన్కి తగ్గట్టు లాస్ట్లో వెంకటేష్ని తీసుకొచ్చి రైటింగ్ పవర్ కానీ ఎమోషనల్గా తీర్చిదిద్దిండు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిండు. కానీ ఇక్కడ ఏముంది కొత్తగా? ఏదో సత్య కామెడీని ఎలివేట్ చేయాలని ఓ సాంగ్ పెట్టావు, వెన్నెల కిషోర్ని తీసుకొచ్చావు, కామెడీ ట్రై చేసావు. ఓహో ఇది కామెడీ, ఇది నవ్వుకోవాలి. ఎక్కడ ఇంకా ఏ రోజులో ఉన్నామండి? అసలు ఇలాంటి స్టోరీస్ ఫెస్టివల్ టైంలో అవసరమా? ఇద్దరు భార్యలు అంటే భార్య భర్త ఉన్నాక ఇంకో అమ్మాయిని ట్రై చేసి సతమప అవుతుంటే దాని కామెడీ ట్రాక్ అని ఓ ఇబ్బంది వస్తే భర్తలందరూ జెంట్స్ అందరూ కనెక్టర్ అవుతారని రకరకాలుగా ట్రై చేశావు. సినిమాలు అయితే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు కామెడీ, సెకండ్ హాఫ్ ఎంత రొటీన్ అనిపించింది సినిమా అయితే. రవితేజ గారు, ఎందుకంటే మీ అభిమానిగా, ఎందుకంటే మీ సినిమాలు చూసాం, ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చావు, సోలోగా ఎదిగావు, చాలా మూవీస్ తీసావు, స్టార్ హీరో స్థాయికి ఎదిగావు. కానీ ఈ మధ్యలో మీ ఆడియన్స్ మీ ఏ విధంగా, ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది, అసలు పార్కింగ్ డబ్బులు బొక్కండి, పార్కింగ్ డబ్బులు కూడా ఇవ్వాలి, అంత వరస్ట్గా ఉంది కంటెంట్ అనే విధంగా ఆడియన్స్ మాట్లాడుతున్నారంటే, మీరు రిక్వెస్ట్ ఒక సినిమా తీసి ఫిట్గా కావండి. చిరంజీవి గారు 70 సంవత్సరాల తర్వాత బోలాశంకర్ తీసి ఆడియన్స్ ఏ విధంగా చీకొడితే మళ్ళీ సినిమా ఏ విధంగా తీశారు, లేటెస్ట్గా లుక్ కూడా ఆ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్ లుక్ ఉండాలి. మీరు ఎనర్జీగా ఉన్నారు సినిమాలో చూస్తుంటే. రవితేజనైనా ఇంత బక్క చిక్కిపోయాడు, అసలు మీ లుక్ చూడబుద్ధి అయితే లేదండి. ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఏదో రవితేజకి ఏమో అయిపోయిందిరా, ప్యూర్ వచ్చింది అనే స్థాయిలో ఉంది. కంటెంట్ విషయం వరస్ట్. ఫస్ట్ హాఫ్లో పర్వాలేదు అనిపించింది, సెకండ్ హాఫ్లో రొటీన్ స్టోరీ. క్లైమాక్స్లో ఏముంటుంది, లాస్ట్ ఎక్కడ తిరిగినా కానీ మళ్ళీ భర్త దగ్గరికే ఇంకో అమ్మాయి ప్రేమించినా కానీ భర్త దగ్గరికే వెళ్ళిపోవాలి. ఇదే కాన్సెప్ట్ కదా. దీనికి ట్రీట్మెంట్ బలంగా ఉండాలి కదా. డైరెక్టర్ ఫాల్ట్, స్టోరీ ఫాల్ట్, రవితేజ లుక్స్ పరంగా ఫాల్ట్, హీరోయిన్లు ఫాల్ట్, ఏ విధంగా చూసినా కానీ జస్ట్ కామెడీ వరకు అక్కడక్కడ చూడవచ్చు అనిపించింది. వరస్ట్ సినిమా. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, రవితేజ అన్న గ్యాప్ తీసుకోండి, బెస్ట్ స్టోరీ రండి. మీ ధమాక ఎందుకు ఆడింది? మీ లుక్స్ బాగున్నాయి, స్టోరీ శ్రీలీల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, కామెడీ బాగుంది, క్రాక్ ఎందుకు ఆడింది, స్టోరీ డిఫరెంట్గా ఉంది, మీ లుక్స్ బాగున్నాయి, టైమింగ్ బాగుంది. దీంట్లో అన్నీ మిస్ అయినాయి, అన్నీ దొబ్బినాయి. డబ్బులు బొక్క అనిపించింది నాకైతే. ఈ మూవీ చూసిన తర్వాత 300 రూపాయలు, ఐమాక్స్లో అయితే 250 రూపాయలు పెట్టారు. డబ్బులు బొక్క అనిపించింది. అన్ని విధాల పండుగకు వచ్చి మరొక డిజాస్టర్ వెంట కట్టుకున్నాం అన్న. ఓపెనింగ్స్ కూడా రావు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని కూడా సాటిస్ఫై చేయలేకపోయింది మూవీలో. వెన్నెల కిషోర్ సత్య కామెడీ అవసరమా? ఆ సాంగ్ అవసరమా? సత్యకైతే ఏంటో అసలు కొన్ని సాంగ్ అంటున్నా, ఆ కామెడీ అవసరమా? నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు ఒక్కటే బాగున్నాయి దీంట్లో. ఫైనల్గా నాకు అనిపించింది భర్తమాసేళ్లకు మూవీ విజ్ఞప్తి అనేది సాంగ్స్ ఒక బీజిఎం మాత్రమే బాగుంది. బీమ్స్ అది ఒక్కటే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ వేస్టే, వరస్ట్ అనిపించింది మూవీ.